తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వీళ్ళేం పరాయి వాళ్ళు కాదు, మన కూతురు మన అల్లుడు. నీలవేణి తారకు చెప్పి రెచ్చగొట్టడం కాదు, ఈ కోటేశ్వరరావు నీకు ఏదేదో చెప్పి రెచ్చగొడుతున్నాడు. అయ్యో బాబోయ్, మావయ్య గారు మీరు నన్ను క్రమక్రమంగా దుర్మార్గుని చేసేస్తున్నారే. నన్ను విలన్ని చేసినా నేనంత పెద్ద క్యారెక్టర్ని మెయింటైన్ చేయలేను. నన్ను నమ్మండి, మీకు దండం పెడతాను మావయ్య గారు. స్టాప్ ఇట్. ఇంకొకసారి నీలవేణి విషయంలో ఇలా దుర్మార్గంగా ప్రవర్తించారంటే వెనక ముందని కూడా చూడను. ఈయనకేంటో అంతిది. నేను చెప్పాను కదమ్మా, కట్టుకున్న భార్య కన్నా కొడుకు తాళి కట్టి తీసుకొచ్చిన కోడలంటేనే నాన్నకి ఎక్కువైందని. మనల్నన్నా పర్లేదు కాంచనా, కానీ అత్తయ్య నరడం నాకు నచ్చలేదు. ఇదంతా నీలవేణి వల్లే అమ్మా. అన్నా, ఏంటలా ఉన్నావు? ఇంటి కోడలైనా సరే పాపం నీలవేణిని ఎలా హింసిస్తున్నారో చూసావా? అది హింసని ఎందుకు అనుకోవాలి? వాళ్ళు అడిగినప్పుడు నిజం చెప్తే అయిపోతుంది కదా. నీలవేణి మంచితనం గురించి నువ్వు ఆలోచించట్లేదు. తను ఏం చేసినా అందరి మేలు కోరుతుంది. మరి ఆ విషయం అమ్మగారి వాళ్ళకి తెలీదా ఏంటి? తెలుసుకోలేనంత తెలివి తక్కువ వాళ్ళైతే కాదు కదా. నువ్వు ఇలాగే మాట్లాడతావు, భరించే వాళ్ళకి తెలుస్తుంది బాధేంటో. రేణుకా, కుక్టేష్, అయ్యా ఏమైంది? ఏం లేదు చెన్నయ్య గారు. ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదయ్యా. ఏం లేదు సార్. నువ్వు నాకు చెప్పడం కాదు, వెళ్ళి నిజం చెప్పాల్సింది. మరి చెప్తే ఇప్పుడు ఏం గొడవ అవుతుందో ఏంటో. చాలక్క. అప్పుడే చాలంటావేంటి? తిను. లేదక్క, నా కడుపు నిండిపోయింది. నేను తినిపిస్తాను, తిను. నీ చెయ్యి కాలింది కదక్క. నా చెయ్యి కాలిందని నువ్వు కడుపు కాల్చుకుంటావా ఏంటి? చిన్నవాళ్ళు ఎక్కువ తినాలి, పెద్దవాళ్ళు తక్కువ తినాలి. ఏ నీర్జా, నువ్వు తినవే. తెలుసుకో మగువ జీవితం సరిలేరు తనకెవ్వరు. ఆలితానవ్వుతూ అమ్మ తానవ్వుతూ ఎన్ని జన్మాలను ఎత్తునే. నీలవేణి, మంచినీళ్ళు తీసుకురా. సార్ వాటర్ అడుగుతున్నారు. నీలవేణి ఇంట్లో లేదుగా, వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది ఏంటి అని అడిగితే అలా? అదంతా తర్వాత, ముందు సార్కి వాటర్ ఇవ్వాలి. సరే ఉండు, తీసుకెళ్ళు. నేను నీలవేణిని పిలిస్తే నువ్వు వచ్చావేంటి? నీలవేణి ఇంట్లో లేదు సార్, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. కుక్టేష్, అయ్యా ఒకసారి ఇట్రా. వస్తున్నానయ్యా. అయ్యా, నీలవేణి ఇంటికి ఎందుకు వెళ్ళింది? నాకు చెప్పకుండా వెళ్ళదే. అది అయ్యా, నిన్నే అడుగుతున్నాను, ఏమైంది? ఏదో పనుందని వెళ్ళిపోయిందయ్యా, వచ్చేస్తుందయ్యా. తను రావాలనుకుంటే వస్తుంది, వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతుందా? అంతా తనిష్టమేనా? రమ్మను, పనుంది. అలాగే అయ్యా.